ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కులం గొప్పదా, గుణం గొప్పదా అంటే గుణం ఏముంది? దానికంటే కులమే గొప్పది అంటున్నారు. నేటి ఆర్థిక, సామాజిక అసమానతలకు కులమే కారణం. రామాయణ, మహాభారత ఇతిహాసాలను రచించిన వాల్మీకి, వ్యాస మహర్షులకు కూడా కులాలను అంటగడుతున్నారు. వాల్మీకి మహర్షిగా మారకం ముందటి పేరు రత్నాకరుడు. దొంగతనాలు, దోపిడీలు చేసే నిరక్షరాస్యుడు. నారద మహర్షి రామ అనే పదాన్ని పలకమని, ఆ పదాన్నే మంత్రంగా జపించమని చెప్పగా ఆయన ఆ పదాన్ని ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చుట్టూ వల్మీకం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి అన్నది ఆయన గుణం, కులం కాదు. అదేవిధంగా సత్యవతి బోయజాతి స్త్రీ. ఆమె పరాశర మహర్షి అనుగ్రహం వలన వ్యాసుడు జన్మిస్తాడు. వ్యాసుని అసలు పేరు శ్రీకృష్ణ ద్వైపాయనుడు. తండ్రి పరాశర మహర్షి చేత అనేక వరాలు కూడా పొందుతాడు. తల్లి సత్యవతి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని, అవసరమైన పనులు చక్కదిద్దుతానని చెబుతాడు. కురు పాండవ వంశరాజు శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాక సంతానం కోసం కుమారుడు వ్యాసుడిని ప్రార్థించగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, సంజయుడు జన్మిస్తారు. తల్లి పరంపరలో వ్యాసుడు బోయవాడే కావచ్చు, కానీ అతని గుణమే మహాభారతం రచించేలా చేసింది. ఇప్పుడు చెప్పండి, కులం గొప్పదా, గుణం గొప్పదా? మీరేమంటారు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.